తీరా హుక్కు అన్నా అమ్మా ఇక్కడే ఎంతసేపు చేస్తారు? అటువైపు కూడా చేయాలి. అయిపోతుందమ్మా. అసలే మనకి టైం లేదు. చేసేస్తా అమ్మా, త్వరగానే అయిపోతుంది. చేయండి త్వరగా. అలాగే అమ్మా. ఏమండి ఏమండి చూడండి, మీకు ఈ పెళ్లి ఇష్టం ఉన్నా లేకపోయినా రాహుల్ సంతోషం కోసం చేస్తున్నామనే సంగతి మీరు మర్చిపోకండి. రాహుల్ సంతోషం కోసం చేస్తున్నామనే భ్రమలో నువ్వున్నావేమో, నేను లేను. మళ్ళీ మొదలు పెట్టారా? రాహుల్కి తన చిన్ననాటి స్నేహితురాలనిచ్చి పెళ్లి చేస్తున్నావు. అదే వాణ్ణి సంతోషపెట్టే విషయం. అది మీకెందుకు అర్థం కావడం లేదు? వేదా, నువ్వెన్నైనా చెప్పు, నువ్వు తప్పు చేస్తున్నావని నాకు తెలుస్తోంది. కానీ ఆ తప్పుని అంగీకరించే పరిస్థితిలో నువ్వు లేవు. అందుకే నాకు కాస్త బాధగా ఉంది. మీరు కూడా ఏవైనా అనుకోండి, ఈ పెళ్లి ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఈ పెళ్లి జరిగే వరకైనా కాస్త నవ్వుతూ ఉండండి. రాహుల్, కాసేపట్లో నీ పెళ్లి పెట్టుకొని ఏదో పోగొట్టుకున్నట్టు ఉసూరుమని కూర్చున్నావేంటి? ఒకసారి అద్దంలో చూసుకో. పెళ్లి కొడుకు గెటప్లో అద్దిరిపోయావు. రాహుల్ని పెళ్లి కొడుకు చేయడం అయిపోయిందా? ఆల్మోస్ట్ అయిపోయింది అత్తయ్య, మీరే చూడండి. నాదిష్టి తగిలేలా ఉంది రాహుల్. ఎంత ముద్దొస్తున్నావో. రాహుల్, నీకిష్టమైన అమ్మాయితో, నీ చిన్ననాటి స్నేహితురాలతో నీ పెళ్లి చేస్తున్నాను. సంతోషమే కదా? ఏమైంది నాన్న? ఏం చెప్పడం లేదేంటి? ఏం చెప్తాడులే అత్తయ్య, మనం అవునన్నా కాదన్నా చిన్ననాటి ఫ్రెండ్ ని పెళ్లి చేసుకుంటున్నాడు కాబట్టి సంతోషంగానే ఉంటాడులే. అవును కదా, అది కూడా నిజమే. నేను చూడు మళ్ళీ ప్రత్యేకంగా అడుగుతున్నాను. త్వరగా రెడీ చేసి తీసుకొచ్చేయండి. అలాగే. సరేనా? తారాజువ్వా, ఆకాశంలో ఎంత ఎత్తుకు ఎగిరితే ఏం లాభం, తిరిగి తిరిగి నేల మీద పడాల్సిందే కదా అన్నట్టు నువ్వు ఎంత మేకప్ అయితే ఏం లాభం, ఎంత తయారైతే ఏం లాభం. అలా అంటావేంటొదినా? పెళ్ళన్నాక ఈ మాత్రం రెడీ అవ్వకపోతే ఎలా? ఎంత రెడీ అయినా ఎవరు చూస్తారని? పెళ్లి పందిట్లో పెద్దలు లేరు, పక్కింటి వాళ్ళు లేరు, బంధువులు లేరు, బాజా కొట్టేవాళ్ళు లేరు. అక్షింతలు వెయ్యడానికైనా ఓ అరడజన్ చేతులు కావాలి, అవి కూడా లేవు. ఇక ఈ సోకులు సరదాలు అవసరమా చెప్పండి? లలిత, అలా అంటావేంటి? నా జీవితంలో ఇదొక ముఖ్యమైన ఘట్టం. నాకే కాదు, ఏ అమ్మాయికైనా ఇది చాలా ముఖ్యమైన శుభకార్యమే కదా. ఈ శుభకార్యానికి ఈ మాత్రం కూడా రెడీ కారా? ఏంటో దీన్ని పెళ్లి పెళ్లి అని చెప్పుకుని మీరు మురిసిపోతున్నారు గాని
నాకిది పెళ్లిలాగే కనిపించడం లేదు. చుట్టాలు లేకుండా, చుట్టూ కాస్త హడావిడి లేకుండా చేసుకునే పెళ్లి కూడా ఒక పెళ్ళేనా? వదినా, నీకు ముందే చెప్పాను కదా, ఇది 100 మందిని పిలుచుకొని చేసుకునే పెళ్లి కాదు. ఒక విధంగా చెప్పాలి అంటే ఎవ్వరికీ తెలియకుండా చేస్తున్న రహస్యపు పెళ్లి. దీనికోసం బంధువుల్ని, బాజా భజంత్రీల్ని పిలిచి రచ్చరచ్చ చేయటం వేదవతి పెద్దమ్మకి ఇష్టం లేదు. అందుకే కేవలం కుటుంబ సభ్యుల మధ్య మాత్రమే ఈ పెళ్లి జరుగుతోంది. అర్థమైందా? హా, అర్థమైందిలే. సరే సరే, ఇవన్నీ పక్కన పెట్టండి. ముందు అభి గురించి ఆలోచించండి. అభి గురించి ఆలోచించేది ఏముంది? వాళ్ళ నాన్న అపాయం నుంచి బయటపడ్డాడు. ఇప్పుడు ఖచ్చితంగా ఈ పెళ్లి ఆపే ప్రయత్నాల్లో పడుతుంది. తనని మనం ఆపకపోతే తను వచ్చి ఈ పెళ్లి ఆపుతుంది. కేతనా, నువ్వు అనవసరంగా కంగారు పడకు. ఇంతవరకు వచ్చాక ఈ పెళ్లి ఆపటం అభి వల్లే కాదు, ఆ దేవుడి వల్ల కూడా కాదు. అంతగా ఏదైనా సమస్య వస్తే నేను చూసుకుంటాను. నువ్వు మాత్రం టెన్షన్ పడకు. అర్థమైందా? ముందు రెడీ అవ్వు. స్వామి, ఎలా అయినా రాహుల్ బాబుకి కేతనకి జరగబోయే పెళ్లి ఆపాలి. కానీ ఎలా ఆపాలి? కేతన రాహుల్ బాబుకి చిన్ననాటి స్నేహితురాలు కాదు అని చెప్పే ఆధారాలు నా దగ్గర లేవు. కేతన ఏదో దురుద్దేశంతోనే ఈ కుటుంబంలోకి ప్రవేశిస్తోందని చెప్పినా ఇప్పుడు నమ్మే పరిస్థితుల్లో ఎవ్వరూ లేరు. స్వామి, ఈ పెళ్లి ఆపడానికి, కేతన నుంచి రాహుల్ బాబుని రక్షించుకోవడానికి నాకేదైనా మార్గం చూపించు స్వామి. ఇంకా నువ్వు నాకు ఎన్ని పరీక్షలు పెడదామనుకుంటున్నావు? ఇంకా ఎంతలా శిక్షిద్దామనుకుంటున్నావు? రాహుల్ బాబు మనసులో నేను లేకుండా చేశావు. కనీసం ఆయన ప్రేమని అందుకునే అవకాశం కూడా నాకు కల్పించడం లేదు. ఇప్పుడు రాహుల్ బాబుకి కేతనాకి పెళ్లి చేస్తున్నావు అంటే రాహుల్ బాబు జీవితంలో నుంచి నన్ను శాశ్వతంగా చెరిపేసినట్టే కదా. రాహుల్ బాబు ప్రేమ ఇక ఎప్పటికీ అందుకునే అవకాశం నాకు లేనట్టు చేస్తున్నట్టే కదా. ఎందుకు స్వామి నేనంటే నీకు అంత పగ? ఎందుకు స్వామి నేనంటే నీకంత చిన్న చూపు? దయచేసి రాహుల్ బాబుకి కేతనాకి జరిగే పెళ్లి ఆపడానికి ఒక్క మార్గం చూపించు స్వామి. కేతనతో పాటు ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరు?